అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము దేవుని నివాసం యొక్క మర్మములు. ఫిబ్రవరి 1వ తారీఖున దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము. దైవ కృప వలన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము విమోచింపబడినప్పుడు నైపుణ్యమైన కుమ్మరివాని చేతిలోని మట్టి కుండల మగుదుము. మనకు తెలియని విధముగా రాత్రింబగళ్ళు దేవుని నైపుణ్య హస్తము పరసంబంధమైన రూపమును మనలో నేర్పరచును. ఒక దినమున పరలోకపు దూతల ఎదుట మనలను నిలవబెట్టి, దూతలారా రండి, నేను సిద్ధపరిచిన పౌలోని పాత్రను చూడుడి అని ప్రభు అనును. అతన్ని ఇంత సౌందర్యంగా ఏ విధంగా చేసితివని దూతలు ప్రభువుతో అందరు. ఇవి కట్టుకథలు కాదు గాని దేవుని వాక్యమునందలి సత్యములు. మనము మన ప్రభువును ముఖాముఖిగా చూచి ఆయన వలె మార్పు చెందినప్పుడు పరలోక సమూహం అంతటిచే ప్రశంసింపబడదుము. మనము బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన వరకు చదువునప్పుడు దేవుడిదే కార్యమును జరిగించుటకు చూడగలము. నిత్యత్వము నుండి తన మహిమను మనలోను మన ద్వారాను కనుపరచుటకే ఈ కార్యమును ఇప్పుడు కూడా జరిగించుచున్నాడు.